నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. ఈ అవినీతి వారోత్సవాలలో భాగంగా డిసెంబర్ నెల 3వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో భాగంగా 3 తారీఖు నాడు మేము జిల్లా కలెక్టర్ గారితోటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత కాలేజ్ పిల్లలతోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాసరచన పోటీలు, తర్వాత మనకు పోటీలతో పాటు మిగతా ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉద్యోగస్తులను, ప్రజలను భాగస్వాములు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రభుత్వాధికారులు పనిచేయడానికి ప్రజల నుంచి డబ్బులు లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, ఏసీబీ వాట్సాప్ నంబర్కు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టరు, తర్వాత మిగతా ఫేస్బుక్ వాటికి ఫిర్యాదు చేయవచ్చు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పేస్ట్ చేయడం జరుగుతుంది పోస్టర్స్ని. అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాని ద్వారా కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇటు సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని, ఎవరైనా ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వకుండా మాకు ఫిర్యాదు చేస్తే మేము విచారణ చేసి తగి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయబడుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ పేరు, డీటెయిల్స్ ఎంట్రీ చేసి అధికారులు దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు. సార్, అంటే మామూలుగా ఇంతమంది ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నప్పటికీ ఇంకా ఈ లంచం అనేది కంటిన్యూ అవుతుంది సార్. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం చేసి ప్రజల్లో చైతన్యం చేస్తే తప్ప ఈ సమస్యను సమూలంగా పరిష్కరించలేమన్న వాదన మీద ఉన్న వైపు నుంచి సార్, ఆ వైపుగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో 1 వీక్ ప్రోగ్రాంలో కూడా మనము ఈ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున ఈ క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్స్ తోటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వీటన్నిటి ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడానికి మనం ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అధికారులు పనిచేయడానికి డబ్బుల్ని లంచంగా డిమాండ్ చేసినట్లయితే మాకు ఫిర్యాదు చేస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ 1 వీక్ ప్రోగ్రామ్ అంతా కూడా అవేర్నెస్ ఎంప్లాయీస్కి కానీ ప్రజలకు కానీ తెలియజేయడానికి చేయడం జరుగుతుంది. సార్, ఇంకోటి ఒక వాదన ప్రజల్లో ఉంది సార్, లంచం తీసుకునేవాడే కాకుండా ఇచ్చేవాడు కంటే ఏదన్నా తన పని కాకపోతే అధికారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కొంత ఆఫర్ చేసి ట్రాప్ చేస్తున్నారన్న వాదన ఉంది సార్. దీన్ని ఎలా చూడాలి సార్? అట్లా ఏముండదు. అవన్నీ వివరాలు వచ్చిన తర్వాత మేము దాన్ని వెరిఫై చేస్తాం. జెన్యూనిటీని వెరిఫై చేసిన తర్వాతనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది. రకరకాల ఊహాగానాలు ఉన్నాయి బయట. అవన్నీ ఏవి కూడా నిజం కావు. వచ్చిన ఫిర్యాదు సరైనదా కాదా అనే దానిపైన విచారణ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాతనే చేయడం జరుగుతుంది. సార్, ఇంకో ప్రశ్న అంటే లంచం తీసుకునేవాడే కాకుండా లంచం ఇచ్చేవాడు నేరస్తుడిగా భావించి ఇటీవల గౌరవ న్యాయస్థానాలు కొన్ని చోట్ల ఇద్దరిపైన కేసులు నమోదు చేసిన మనం చూసాం సార్ ఇటీవల కాలంలో. దాన్ని ఎట్లా చూడాలి? అంటే అట్లాంటిది ఏమైనా లేదు, అటువంటిది అట్లా భయపడే అవసరం లేదు. అధికారి దగ్గరికి పోయినప్పుడు ఈయన డబ్బులు అడిగితేనే పని చేస్తా, లేకపోతే లేదని చెప్తున్నాడు. కాబట్టి తప్పని పరిస్థితిలో ఆయన డిమాండ్ మేరకు ఇవ్వవలసి వస్తుంది.
అది ఇచ్చుకోలేని పరిస్థితుల్నే మనల్ని అప్రోచ్ అవుతున్నాడు కాబట్టి మనము ప్రాసెస్ చేసి అదంతా నిజమా కాదా వెరిఫై చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిర్యాదుదారులు ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. న్యాయస్థానాలు కానీ మేము కానీ ఫిర్యాదుదారులకు సపోర్ట్గా ఉండి వాళ్ళకు అవేర్నెస్ కల్పించి వాళ్ళకు మద్దతుగా ఉంటాం. సార్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య ఏమైనా పెరిగిందా తగ్గిందా సార్? ఏం లేదు, లాస్ట్ ఇయర్ 16 కేసులైనాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 కేసులైనాయి. 5 సర్ప్రైజ్ చెకింగ్లు అయినాయి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో 20 డేస్ 25 డేస్ టైం ఉంది. ఇంతలోపు ఇంకేమైనా అయితే పెరగవచ్చు. సార్ సామాన్యుడు అంటే ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ మాధ్యమాల గురించి అవగాహన లేనందు గ్రామీణ ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్? ప్రజలకు అందరికీ కూడా మేము ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి ఈ పోస్టర్లు ఉన్నాయి. ఆ పోస్టర్లన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పేస్ట్ చేయడం జరుగుతుంది. మండల ఆఫీస్లో కానీ తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కార్యాలయాల్లో కానీ ఇప్పుడు కేసు అయినప్పుడు పత్రికాముఖంగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి చేస్తున్నాం. అట్లా కూడా చాలామంది రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలియజేస్తున్నారు. వాటిని పరిశీలించి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చివరగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సార్ ఈ వారోత్సవాల సందర్భంగా ప్లస్ ప్రజలు ఎవరు కూడా డబ్బులు ఇచ్చి పని చేసుకునే విధానాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం నుంచి సరైన విధంగా వాళ్ళకు శాలరీ వస్తుంది కాబట్టి జీతం వస్తుంది కాబట్టి పని చేయించుకోవాలి. డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తే ఇస్తే తీసుకుంటామని అంటారు. ఇవ్వడము అట్లా చేయకుండా ఫిర్యాదు చేసి వాళ్ళతో పని చేసుకునే విధానాన్ని తీసుకొని రావాలి.